హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో విజయాన్ని సాధించాలని మీకు మరొకసారి విజయదశమి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఇక మన లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1, వైరస్లు సజీవ కణం బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి. స్టేట్మెంట్ 2, అవి అతిదేహి కణాలలో ప్రత్యుత్పత్తి జరుపుతున్నప్పుడు సజీవులుగా ప్రవర్తించును. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. మీకు ఒక 5 సెకండ్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని లోపల మీరు దీని యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2 ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే మనకు వైరస్లు సజీవ కణం బయట ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటాయి అంటే అవి నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి. కానీ అది ప్రత్యుత్పత్తి జరపాలి అంటే కనుక ఖచ్చితంగా దానికి ఏదైనా ఒక అతిదేహి కణం అనేది ఖచ్చితంగా కావాలి. ఆ రకంగా ఉన్నప్పుడే అది ప్రత్యుత్పత్తి జరుపుతాయి, గమనించాలి. అప్పుడు ఏ రకంగా ఉంటాయంటే సజీవులుగా ఉంటాయి, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో వైరస్ వలన కలగని వ్యాధి ఏది. ఇక్కడ ఆప్షన్ 1 జలుబు, ఆప్షన్ 2 స్వైన్ ఫ్లూ, ఆప్షన్ 3 కండ్ల కలక, ఆప్షన్ 4 క్షయ. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 క్షయ అండి. క్రింది వాటిలో వైరస్ వలన కలగని వ్యాధి అన్నాం. ఇక్కడ చూసుకుంటే జలుబు, దాని తర్వాత స్వైన్ ఫ్లూ, దాని తర్వాత కండ్ల కలక, ఇవన్నీ కూడా వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధులు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే క్షయ అనేది మనకు బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధి, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ప్రోటోజోవా వల్ల కలగని వ్యాధులు ఏవి. ఇక్కడ ఆప్షన్ 1 మలేరియా, ఆప్షన్ 2 అమీబియాస్, ఆప్షన్ 3 ట్యూబర్కులోసిస్, ఆప్షన్ 4 వచ్చేసి డయేరియా. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 3,4 మాత్రమే, ఆప్షన్ 2 1,2 మాత్రమే, ఆప్షన్ 3 1,4 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి 2,3 మాత్రమే. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 3,4 అండి. 3,4 అనేటివి ప్రోటోజోవా వల్ల కలగని వ్యాధులుగా చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే ట్యూబర్కులోసిస్ టీబీ, దీన్నే క్షయ వ్యాధి అంటాము. దాని తర్వాత 4వది డయేరియా. ఇవి రెండు కూడా మనకు దేని ద్వారా వస్తాయి అంటే బ్యాక్టీరియా ద్వారా వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మలేరియా, అమీబియాస్ ఇవేంటి అంటే ప్రోటోజోవా వల్ల వచ్చేటువంటి వ్యాధులు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే కొంతమంది అభ్యర్థులు చాలా ఇరిటేటింగ్ చేస్తున్నారండి. వాళ్ళని పట్టించుకోవద్దు అనుకుంటున్నాను. కానీ ఒకరు ఇద్దరైనా కూడా నాకెందుకో మనకు 100 పాజిటివ్స్ వచ్చినా కూడా ఒక్క నెగిటివ్ వచ్చినా కొంత ఇబ్బంది అనిపిస్తుంది. నేను మీకు ఫ్రీగా మంచి క్వాలిటీ సర్వీస్ని అందిస్తున్నాను. కొంతమంది ఎదవలు, వాళ్ళకు పని పాట ఉండదండి. ఇక్కడ చూసుకుంటే నాకేంటంటే నాకు ఇక్కడ చూసుకుంటే కూడా వాళ్ళకి ఇబ్బందేనట, ఇక్కడ చూసుకుంటే అన్నా కూడా గమనించండి అన్నా కూడా ఇబ్బందేనట. అంటే అదొక నా మేనరిజం అండి, అది మారదు. మీకు ఇష్టమైతే గంట ఫాలో అవ్వండి, లేదంటే మీరు ఇష్టం లేని వాళ్ళు ఫాలో అవ్వకుండా వదిలేసేయండి. కానీ మీకు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టేటువంటి ప్రయత్నం చేయకండి. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే
ఇలాగా నెగిటివ్ కామెంట్స్కు నేను సమాధానం ఇవ్వాలి అనుకోవట్లేదు. వాళ్లకు మాత్రం మిగతా వాళ్ళే ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా సర్వీస్ అనేది మీకు తెలుసు, కొంతమంది కోసం కాదు, నేను చాలా మంది కోసం సీరియస్గా ప్రిపేర్ అయ్యే వారి కోసం నా సర్వీస్ అనేది మీకు అందిస్తున్నాను. దీనివల్ల మీరు అనుకునేటువంటి లాభం అనేది అంతకంటే ఎక్కువ లాభం అనేది నాకేమీ రావట్లేదు. ఏదో ఒక సర్వీస్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ ఛానల్ అనేది మీకు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ రకమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి మాత్రం ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ మాత్రమే మీరే కామెంట్ చేసి వారికి సరి అయినటువంటి సమాధానాన్ని, వారి తగిన శిక్షను మీరు విధిస్తారు అని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 3,4. తరువాత 4వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో బ్యాక్టీరియాల ద్వారా కలిగే వ్యాధి కానిదేది? ఇక్కడ ఆప్షన్ 1 క్షయ, ఆప్షన్ 2 కుష్టు, ఆప్షన్ 3 టైఫాయిడ్, ఆప్షన్ 4 వచ్చేసి తట్టు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 తట్టు అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే బ్యాక్టీరియాల ద్వారా కలిగే వ్యాధి కానిదేది అన్నాను, అంటే బ్యాక్టీరియా ద్వారా కలగని వ్యాధి. ఇక్కడ చూసుకుంటే బ్యాక్టీరియా ద్వారా కలగని వ్యాధి ఏంటి అంటే ఇందులో తట్టు అండి. తట్టు అనేది మనకు వైరస్ ద్వారా వస్తుంది. క్షయ, దాని తర్వాత కుష్టు, టైఫాయిడ్ ఇవన్నీ కూడా బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి యాంటోనీ వాన్ లీవెన్హాక్ తయారు చేసినటువంటి సూక్ష్మదర్శిని యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 వస్తువుని 300 రెట్లు పెద్దదిగా చూడగలగడం, ఆప్షన్ 2 వస్తువుని 300 రెట్లు చిన్నదిగా చూడగలగడం, ఆప్షన్ 3 వచ్చేసి ఇందులో ఒకే ఒక కటకం అనేది ఉండును, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 3. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 3 అండి. ఇక్కడ చూసుకుంటే యాంటోనీ వాన్ లీవెన్హాక్ తయారు చేసినటువంటి సూక్ష్మదర్శిని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో ఒకే ఒక కటకం అనేది ఉంటుంది. దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వస్తువుని 300 రెట్లు పెద్దదిగా చేసి చూడగలిగేటువంటి ప్రత్యేకత దానికి ఉంది. కాబట్టి ఆయన అనేకమైనటువంటి సూక్ష్మజీవులను చూడగలిగి దానికి సంబంధించినటువంటి ఉనికిని తెలియజేయగలిగాడు, గమనించాలి. అందుకే ఏమంటారు అంటే ద ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపిక్ అంటారు. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి మొదటగా ఎనీ మాలిక్యూల్స్ గా పిలువబడి తరువాత కాలంలో ఇలా పిలువబడుతున్నాయి? ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 వైరస్, ఆప్షన్ 3 శిలీంధ్రాలు, ఆప్షన్ 4 శైవలాలు. ఇక్కడ చూసుకుంటే ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బ్యాక్టీరియా అండి. ఇక్కడ చూసుకుంటే మనకు యాంటోనీ వాన్ లీవెన్హాక్ గారు కనుక చూసుకుంటే మొదటగా కొన్ని సూక్ష్మ జీవులను కనుగొన్నాడు. వాటిని ఏమని పిలిచారు అంటే ఎనీ మాలిక్యూల్స్ అని పిలిచారు. దాని తర్వాత కాలంలో మనకి ఇక్కడ చూసుకుంటే బ్యాక్టీరియా అనేటువంటి నామకరణం అనేది చేశాడు. కాబట్టి ఎనీ మాలిక్యూల్స్ అనేటివి ఏంటి అంటే బ్యాక్టీరియా, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 మృత్తికలో బ్యాక్టీరియా, ప్రోటోజోవా, మైక్రో ఆర్థోఫోడా, శిలీంధ్రాలు మొదలైనటువంటి సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండును. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఒక ఎకరం మృత్తికలో 8 అంగుళాల మందం ఉన్నటువంటి పై పొరలో బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు 5.5 టన్నుల వరకు ఉండును. ఇక్కడ సరైనవి ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2 ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే మనకు 1,2 ఎందుకు సరి అయినవి అంటే మృత్తిక అంటే నేలలో కనుక చూసుకుంటే మనకు ఏమేమి ఉంటాయి అంటే బ్యాక్టీరియా, ప్రోటోజోవా, మైక్రో ఆర్థోఫోడా, శిలీంధ్రాలు మొదలైనటువంటి సూక్ష్మజీవులు అనేటివి ఉంటాయి. ఇవి మనకు ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులు. ఇవి ఏం చేస్తాయి అంటే నేలలో ఉన్నటువంటి ఆకులు మిగిలినటువంటి పదార్థాలను కుళ్ళింపజేసి నేలకు సారాన్ని కలిగజేయడానికి ఉపయోగపడతాయి, గమనించాలి. ఒక ఎకరం మృత్తికలో గనక చూసుకుంటే 8 అంగుళాల పైపొర మందం ఉన్నటువంటి పైపొరలో గనక చూసుకుంటే మనకు బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు 5.5 టన్నుల వరకు ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే కొంతమందికి చాలా మందికి డౌట్ ఉండొచ్చు, 5.5 టన్నులు ఉంది, కొన్ని బుక్కుల్లో 1/2 టన్నులు అని ఉంది. కావాలనే ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలాంటి మనకు కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేటివి రావు, వచ్చినా కూడా మనకు అక్కడ నుండి మార్క్ అనేది పడుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు పాత బుక్స్ అంటే 2017 కంటే ముందు బుక్స్, దాని తర్వాత నేను వాడేదైతే ప్రజెంట్గా 2018 బుక్ అండి, 2018 ఎడిషన్. అందులో ఇక్కడ చూసుకుంటే 5.5 టన్నులు అనేది ఉంది. తర్వాత పాత బుక్స్ 2015, 16 ఈ రకమైనటువంటి టెక్స్ట్ బుక్స్ కనుక చూస్తే కనుక అందులో 1/2 టన్ను అని ఉంది, గమనించాలి. 5.5 టన్నులు అనేది కొత్త బుక్లో ఉంది, గమనించాలి. ఇలాంటి కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేటివి రావు, ఒకవేళ వచ్చినా కూడా దానికి మార్క్ అనేది మనకు వస్తుంది ఎగ్జామ్లో, గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి టొబాకో మొసాయిక్ అనేది ఒక ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 వైరస్, ఆప్షన్ 3 శిలీంధ్రాలు, ఆప్షన్ 4 వచ్చేసి శైవలాలు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 వైరస్ అండి. టొబాకో మొసాయిక్ అనేది ఒక వైరస్, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 సూక్ష్మ శైవలాలు జరిపేటువంటి కిరణజన్య సంయోగ క్రియ భూమి మీద జీవులకు చాలా అవసరం. తర్వాత స్టేట్మెంట్ 2 వచ్చేసి ఎందుకంటే వాతావరణంలోని ప్రాణవాయువులో సగభాగం ఇవే ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ ఏమడిగాము, సరి కానిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. మనకి ఇక్కడ చూసుకుంటే సరి కానిది అడిగాడు, ఇవి రెండు కూడా సరి అయినవే. సూక్ష్మ శైవలాలు మైక్రో ఆల్గేస్ జరిపేటువంటి కిరణజన్య సంయోగ క్రియ అనేది భూమి మీద జీవులకు చాలా అవసరం అండి. ఎందుకంటే వాతావరణంలో ఉండేటువంటి ప్రాణవాయువులో సగభాగం ఇవే ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఇవి జీవులకు చాలా అవసరమైనవిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి థియో మార్గరేట్ ఆఫ్ నమీబియాస్ అనేటువంటి బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరు? ఇక్కడ ఆప్షన్ 1 లీవెన్హాక్, ఆప్షన్ 2 హైడ్ అండ్ షుల్జ్, ఆప్షన్ 3 జోనస్ పాక్, ఆప్షన్ 4 వచ్చేసి ఆల్బర్ట్ సాబిన్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 హైడ్ అండ్ షుల్జ్ అండి. ఇది కనిపెట్టినటువంటి బ్యాక్టీరియా యొక్క ప్రత్యేకత ఏంటి అంటే చాలా వరకు మనకు బ్యాక్టీరియాలను కంటితో చూడలేము, కానీ ఈయన కనిపెట్టినటువంటి ఈ బ్యాక్టీరియా యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దీనిని కంటితో చూడగలిగేటువంటి బ్యాక్టీరియా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది 0.75 mm పొడవు అనేది ఉండడం జరుగుతుంది, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి మైదా పిండికి ఈస్ట్ కలపడం ద్వారా
కొద్దిసేపటికి మైదా పిండికి ఈస్ట్ కలపడం ద్వారా కొద్దిసేపటికి మైదా పిండి ఉబ్బడానికి గల కారణం ఏమిటి? ఇక్కడ ఆప్షన్ 1 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 2 ఆక్సిజన్, ఆప్షన్ 3 నైట్రోజన్, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 కార్బన్ డైఆక్సైడ్ అండి. మైదా పిండికి ఈస్ట్ను కలపడం ద్వారా కొద్దిసేపటికి అందులో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది అంటే అది మైదా పిండి ఉబ్బినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ ఉబ్బడానికి గల కారణం ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్స్ వేటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించడానికి ఉపయోగపడతాయి? ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 వైరస్, ఆప్షన్ 3 శిలీంధ్రాలు, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 2. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బ్యాక్టీరియా అండి. పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్స్ అనేటివి మనకు బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధులను నివారించడానికి ఉపయోగపడతాయి, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 డాక్టర్ జోనస్ పాక్ 1952లో పోలియో చుక్కల మందును కనుగొన్నాడు. స్టేట్మెంట్ 2 వచ్చేసి డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ పోలియో టీకాను 1957లో కనుగొన్నాడు. ఇక్కడ ఏమడిగాడు? సరైనవి ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇక్కడ చూసుకుంటే డాక్టర్ జోనస్ పాక్ కనుక చూసుకుంటే మనకు పోలియో చుక్కల టీకాను కనుక్కున్నాడు. ఎప్పుడు? 1952వ సంవత్సరంలో. ఈయన పేటెంట్ రైట్స్ని కూడా తీసుకోలేదు, ఉచితంగా అందించామని మనకి ఈయన పేటెంట్ రైట్స్ని కూడా తీసుకోలేదు. తర్వాత డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ ఏమో పోలియో చుక్కల మందును కనుగొన్నాడు. ఎప్పుడు కనుక్కున్నాడు అంటే 1957 సంవత్సరంలో, గమనించాలి. ప్రస్తుతం మనకి ఇక్కడ చూసుకుంటే టీకాను వాడడం లేదు, పోలియో చుక్కల మందులనే వాడుతున్నాము, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు టెట్రాసైక్లిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని కనిపెట్టారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇది బ్యాక్టీరియాలు కలగజేసేటువంటి టైఫాయిడ్, క్షయ, ప్లేగు వంటి అనేక వ్యాధులను నయం చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే క్రింది వాటిలో సరి కానిది అన్నాడు. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు టెట్రాసైక్లిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని కనిపెట్టారు. ఇవి బ్యాక్టీరియాలు కలిగజేసేటువంటి టైఫాయిడ్, క్షయ, ప్లేగు వంటి అనేక వ్యాధులను నయం చేస్తుంది. ఇక్కడ సరి కానిది అన్నాడు. ఇవి రెండు కూడా సరి అయినవే కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి వ్యాక్సిన్ అనే పదము ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? ఇక్కడ ఆప్షన్ 1 లాటిన్, ఆప్షన్ 2 గ్రీకు, ఆప్షన్ 3 వచ్చేసి ఫ్రెంచ్, ఆప్షన్ 4 వచ్చేసి జర్మనీ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 లాటిన్ అండి. వ్యాక్సిన్ అనేటువంటి పదం అనేది ఇక్కడ చూసుకుంటే వాకా అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. వాకా అంటే ఏంటి అంటే ఆవు అని అర్థము, గమనించాలి. తర్వాత ఈరోజు ప్రశ్నను కనుక చూసుకుంటే సర్ రొనాల్డ్ రాస్కో నోబెల్ ప్రైజ్ ఏ సంవత్సరంలో వచ్చింది? ఇక్కడ చూసుకుంటే ఈరోజు పండగ కదండి, కొన్ని క్వశ్చన్స్ మాత్రమే అందివ్వడం జరుగుతుంది. రేపటి సిలబస్లో ఇవాళ ఈవినింగ్ 7 PM లైవ్ టెస్ట్ అనేది ఉండదండి. మళ్ళీ మనకు రేపు ఈవినింగ్ 7 PM లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సిలబస్లో కూడా ఈరోజు కొన్ని క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. మీకు కేవలం 15 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇందులోని కొంత సిలబస్ని కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది. అందులో కనుక చూసుకుంటే మనకు ఈరోజు క్వశ్చన్ వచ్చేసి సర్ రొనాల్డ్ రాస్కో నోబెల్ ప్రైజ్ ఏ సంవత్సరంలో వచ్చింది? ఇక్కడ ఆప్షన్ 1 1905, ఆప్షన్ 2 1902, ఆప్షన్ 3 1901, ఆప్షన్ 4 వచ్చేసి 1906. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఈరోజు లైవ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైవ్ చాట్లో కాదు. అదేవిధంగా ఈరోజు మాట్లాడిందంతా కూడా కేవలం నెగిటివ్ కామెంట్స్ చేసే వారి గురించి మాత్రమే, మిగతా వారికి సంబంధించినటువంటి అంశాలు కాదు, అవి గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఆ రకమైనటువంటి కామెంట్స్ వస్తే కనుక వారికి మీ నుంచే సమాధానం అనేది వెళ్ళాలి. వారికి నేను సమాధానం ఇచ్చేసి వారి యొక్క స్థాయిని నేను పెంచాలి అనుకోవడం లేదు, గమనించాలి. అదేవిధంగా రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే 4వది జంతువులలో ప్రత్యుత్పత్తి, 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి జంతువులలో ప్రత్యుత్పత్తి. ఇవాళ మనకు చూసుకుంటే కేవలం మనం 15 క్వశ్చన్స్ ఇచ్చాము కాబట్టి ఈరోజు సిలబస్ నుంచి నువ్వు కూడా రేపటి సిలబస్లో కొన్ని క్వశ్చన్స్ అనేటివి యాడ్ చేయడం జరుగుతుంది, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్. తప్పకుండా వీడియోని లైక్ చేసి నచ్చితే కనుక షేర్ చేసేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.